హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో ఈసుగూడలో జరిగింది. ఏ రేంజ్ సక్సెస్ అయింది, ఎన్టీఆర్ సిగ్నేచర్ మూమెంట్ కాలర్ ఎత్తిందంటే బ్లాక్ బాస్టర్ అయినా వార్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఓపెన్ కాబోతుంది, బాలీవుడ్ అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఏంటి, ఇక నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత నెగిటివ్ ప్రచారం అనేది ఇంకా మొదలైంది. వార్ 2 మీద ఉన్న అంచనాలు ఏంటి, ఇప్పటి వరకు ఎంత అడ్వాన్స్ బుకింగ్ సాధించింది అనేది ఈ వీడియోలో కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఈసుగూడలో జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయింది. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు వర్షం వస్తుందేమో, అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాదేమో, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా అవుతుందో అని చాలామంది వెయిటింగ్ చేశారు. కానీ వర్షం రాలేదు, గ్రాండ్ సక్సెస్ ఒక రేంజ్లో జరిగింది. ఆల్మోస్ట్ 1200 మంది పోలీసు బందోబస్తు. మార్నింగ్ నుంచి వీడియో మోగుతూనే ఉంది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో వస్తున్నాడు కాబట్టి ఈ రేంజ్ బందోబస్తు ఉండాలి. గతంలో ఎన్టీఆర్ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా కానీ, బాద్షా కానీ, తర్వాత దేవర మూవీ కానీ, ఇలాంటి చాలా మూవీస్కు ఎంతో గందరగోళం జరిగింది. క్రౌడ్ విపరీతంగా రావడం, కంట్రోల్ చేయలేక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేతులు ఎత్తేయడం, అవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న అయితే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మూవీ మేనేజ్మెంట్ కానీ బ్రహ్మాండంగా గ్రాండ్ సక్సెస్ చేసింది. వరుణ దేవుడు కూడా ఆశీర్వదించిండు. వర్షం అయితే రాలేదు, మొత్తం మీద అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్టీఆర్ స్పీచ్ కోసం అయితే చాలామంది వెయిటింగ్ చేశారు. ఏం మాట్లాడతాడు ఎన్టీఆర్ మూవీ గురించి, రుతిక్ రోషన్ గురించి. స్పీచ్ మాత్రం అదిరిపోయింది, ఒక రేంజ్లో ఊపేశాడు. మూవీ గురించి, రుతిక్ రోషన్ గురించి, బాలీవుడ్ సినిమా ఎందుకు నేను చేయవలసి వచ్చింది, ఎవరి వల్ల కారణము, ఆదిత్య చోప్రా ఎందుకు పట్టుబట్టి ఈ సినిమా నువ్వు చేయాలి, నీ అభిమానులు కాలర్ ఎగరేసుకున్న రేంజ్లోనే నీ క్యారెక్టర్ ఉంటుందని పట్టుబట్టి ఆదిత్య చోప్రా ఎన్టీఆర్ని అయితే ఒప్పించడం జరిగిందంట. మనకు ట్రైలర్ చూసినా కానీ, టీజర్ చూసినా కానీ, లేటెస్ట్గా సాంగ్ ప్రోమో చూసినా కానీ మనకు 100% కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా మూవీ ఉంటుందని ఆ రేంజ్లోనే మనకి ఇప్పటి వరకు అయితే వైబ్స్ అయితే కానొస్తున్నాయి. ఎన్టీఆర్ స్పీచ్ మాత్రం అదిరిపోయింది. ఇంకా స్టార్టింగ్లో చిన్న బిట్టు అభిమానులు వేరే హీరోలు ఎప్పుడైనా కానీ అరుస్తున్నప్పుడు అరవండి అంటారు, కానీ ఎన్టీఆర్ మాట్లాడుతుంటే స్పీచ్ కోసం చాలామంది చూస్తారు. మీరు ఇలా అరుస్తే స్పీచ్ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను మైక్ ఇచ్చి వెళ్ళిపోతా అనే ఒక మాట అన్నాడు. దాన్ని ఇంకా ట్రోల్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఆఫ్టర్ ఆ మాట తర్వాత స్పీచ్ ఎంత బ్రహ్మాండంగా ఇచ్చాడంటే నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచ్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 24 నిమిషాల స్పీచ్ అదిరిపోయింది. మూవీ గురించి కానీ, ఎన్టీ రామారావు గురించి కానీ, తన మొదటి సినిమా గురించి కానీ, రామోజీరావు గురించి కానీ, తన మొదటి సినిమా ప్రారంభించినప్పుడు వచ్చిన అభిమాని గురించి కానీ, ప్రతి ఒక్కటి క్లుప్తంగా సినిమా గురించి కానీ, సినిమా ఎలా ఉండబోతుందని కానీ ఇంత క్లుప్తంగా ఎప్పుడు ఇంత స్పీచ్ ఇంత బ్రహ్మాండంగా రాలేదు. వన్ ఆఫ్ ద టాప్ స్పీచ్. ఆల్రెడీ జస్ట్ సీతారా ఎంటర్టైన్మెంట్లోనే 1 మిలియన్ పైగా వెళ్ళింది ఎన్టీఆర్ స్పీచ్. ఇంకా అదర్ ఛానల్స్లో అయితే ఆల్రెడీ మిలియన్స్ వెళ్ళిపోతూనే ఉంది ఎన్టీఆర్ స్పీచ్. ఆ రేంజ్లోనే నిన్న స్పీచ్ అయితే పేలింది. తలా తోక లేకుండా వెనకది ముందు ఎప్పుడు మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్. ఎప్పుడు పర్ఫెక్ట్, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎటు ముగించాలనేదే స్పీచ్ మాత్రం బ్రహ్మాండంగా పేలింది. అందులో మొదటి అభిమానిని గుర్తించుకొని స్టేజ్ మీదకి తీసుకొచ్చి తన పేరు గుర్తుపెట్టుకొని సినిమా ప్రారంభమైన రోజు తన అభిమానిని మళ్ళీ ఈరోజు 25 ఇయర్స్ సందర్భంగా పిలవడం అంటే హ్యాట్సాప్ అనే చెప్పాలి. అందులో ఇంకా నిన్న మార్నింగ్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఒక మూగాతను అబ్బాయిని కూడా స్టేజ్ మీదకి తీసి సెల్ఫీ ఇవ్వడం జరిగింది. ఆ మూమెంట్ కూడా చాలా ప్రౌడ్గా అనిపించింది. నాకైతే బ్రహ్మాండం అనిపించింది. అభిమాని ఆంధ్ర నుంచి వచ్చాడు, తన వాయిస్ లేదు, ఎన్టీఆర్ అంటే ఇష్టం. అలాంటి అభిమానులను నిజంగా ఆదరించాలి, స్టేజ్ మీదకి ఇచ్చి గౌరవించాలి. 100% అదే జరిగింది. హ్యాట్సప్ మూవీ టీమ్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్ళి సెల్ఫీ ఇవ్వడం అంటే హ్యాట్సప్. ఇక నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. దుమారం లేచిపోయింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలు అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే సీతారా ఎంటర్టైన్మెంట్ ఆల్మోస్ట్ భారీ రేటు కొన్నది కాబట్టి గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి కానీ కొన్ని రేట్లు అడిగారు. మొదటి 3 రోజుల వరకు రేట్లు పెంచుకోనికే, మల్టీప్లెక్స్లలో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు పెంచుకోనికే ఆ జీవో పాస్ అయిన ఎమ్మడే అడ్వాన్స్ బుకింగ్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాబోతుంది. దాని గురించి మాత్రమే లేట్ అయింది. ఎప్పుడైతే రేట్స్ వస్తావో క్లియరెన్స్గా ఇమీడియట్లీ అడ్వాన్స్ బుకింగ్ ఎనీ టైం ఓపెన్ అయ్యే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. బాలీవుడ్లో ఆల్రెడీ ఓపెన్ అయింది, కానీ బాలీవుడ్లో రుతిక్ రోషన్ కోసం ఎగబడి ఫస్ట్ డేనే ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ వెళ్ళి చూసేంత రేంజ్ అయితే ప్రజెంట్ అయితే కాదు. ఒకప్పుడు ఉంటుండే, కానీ ఇప్పుడు బాలీవుడ్లో
ఫుల్ ప్లెజ్డ్గా బుకింగ్ ఓపెన్ అయింది. ఇద్దరు స్టార్ హీరోలతోటి ఏ రేంజ్లో బుకింగ్ కావాలో ఆ రేంజ్లోనే అయింది. కానీ బాలీవుడ్ సినిమాలకు షారుఖ్ ఖాన్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, రుతిక్ రోషన్ అయినా, ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా కానీ సినిమా పాజిటివ్ టాక్ పడ్డ రోజే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందుకుంటుంది ఆ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది. సినిమా ఆగస్టు 14th రిలీజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాకైతే 100% ఆగస్టు 15th సాటర్డే రోజు 16th 17th ఊహకందని నెంబర్ వచ్చే అవకాశం ఉంది బాలీవుడ్ నుంచి. అయితే అభిమానులకు టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్క ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న సిగ్నేచర్ ఉంటుంది కాలర్ ఎత్తడం. కానీ వార్ 2 మూవీ కోసం 2 కాలర్స్ ఎత్తి ఎన్టీఆర్ ఈ సినిమా ఈ రేంజ్ ఉండబోతుంది, యాక్షన్స్ కానీ ఎమోషన్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఈ మూమెంట్ మాత్రం అభిమానులకు మాత్రం గూస్ బంప్స్ ఇచ్చింది. ఆ మూమెంట్లో కాలర్ ఎత్తి సినిమా ఈ రేంజ్లో ఉంటుంది. దేవర టైంలో సింగిల్ కాలర్ ఎత్తాడు, ఇప్పుడు 2 కాలర్స్ అంటే సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఏ విధంగా ఇద్దరు క్యారెక్టర్లను మలిచాడు, లాస్ట్కు దేశభక్తి ఏ విధంగా ఉండబోతుంది 2 కాలర్స్ ఎత్తి చెప్పాడంటే సినిమా వాళ్ళు చూసి ఉంటారు, వాళ్ళు నటించారు కాబట్టి సినిమా రిజల్ట్ ఏంటో వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది 100%. ఏమన్నా ఇంత అంత తేడా ఉంటే అరే మళ్ళీ 2 కాలర్ ఎత్తాను కదా డిసప్పాయింట్ అవుతా అని ఎత్తరు. 100% సినిమా నో డౌట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. బాలీవుడ్ నుంచి వన్ ఆఫ్ ద టాప్ 100,000 CR గ్రాస్ మూవీ కాబోతుంది. 2 కాలర్ సిగ్నేచర్ మాత్రం అదిరిపోయింది. రుతిక్ రోషన్ కూడా వచ్చి ఎత్తాడు. ఇది కూడా ఒక మూమెంట్, ఇది బాలీవుడ్కి పాకుతుందేమో ఎన్టీఆర్ సిగ్నేచర్ మూమెంట్. కాలర్ ఎత్తడం అంటే సినిమా బ్లాక్ బస్టరే, అదిరిపోయింది. ఇక ఓవర్సీస్లో కూడా నార్త్ అమెరికా నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు నుంచి ఊపు అందుకోబోతున్నాయి. బాలీవుడ్లో కూడా ఈ రోజు నుంచి కలెక్షన్స్ అయితే కొద్దిగా క్రౌడ్గా కానొస్తుంది బుకింగ్, ఆన్లైన్ బుకింగ్. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో బజ్ అనేది మామూలుగా లేదు. అభిమానులు కటౌట్ లాంచి ఎటు చూసినా కానీ సెలబ్రేషన్స్ ఒక రేంజ్లోనే వేస్తూనే ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాలు అయితే. స్టేట్ సినిమా ఒక బాలీవుడ్ సినిమా కాదు, మన తెలుగు సినిమా, మన ఎన్టీఆర్ అనున్నాడు. వార్ 2 అని డిఫరెంట్ టైటిల్ ఉన్నా కానీ బాలీవుడ్ కల్చర్ మూవీ అయినా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టబోతుందన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. నాగవంశి అయితే ఒక మాట చెప్పడం జరిగింది, బాలీవుడ్ కంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే గ్రాస్ ఎక్కువ రావాలని చెప్పడం జరిగింది. అది అభిమానులకు, ఇద్దరు హీరో అభిమానులకైనా కానీ అలా చెప్పొద్దు. సినిమా మీకు నచ్చితే 10 సార్లు చూడండి, లేకపోతే లేదు. ఈ విధంగానే అభిమానులను ఎంకరేజ్ చేయాలి. కానీ మీరు వచ్చి చూడండి, ఈ ఫస్ట్ డే డబ్బులు లేకుండా ఏదో అప్పులు చేసి చూడండి అని ఎప్పుడు ఏ హీరో అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా చెప్పొద్దు. ఇది మాత్రం, ఈ స్టేట్మెంట్ మాత్రం మీకు నచ్చిందంటే వచ్చి 10 సార్లు చూడండి, నచ్చపోతే వదిలేయండి. ఆ విధమైన స్టేట్మెంట్ సినిమాకు పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది. 100% ఎన్టీఆర్ అన్న సిగ్నేచర్ మూమెంట్ ఒకటి చాలు ఈ సినిమాకు హైప్ రానికే. వీడియోలో ఆల్రెడీ వేరే బయట పోయేది ఉండే, ఈ వీడియో మాట్లాడిన తర్వాతనే నిన్న గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్ చూసిన తర్వాత, ఎన్టీఆర్ స్పీచ్ విన్న తర్వాత, కాలర్ మూమెంట్ చూసిన తర్వాత, వీడియో మాట్లాడిన తర్వాతనే బయటికి వెళ్దామని కొద్దిగా పని ఉండే. థ్యాంక్ యూ సో మచ్. కూలీలు లేపుతున్నారు, ఈ సినిమా పోయింది, ఈ సినిమా అని అప్పుడే స్టార్ట్ చేశారు. ఇవన్నీ ప్రతి సినిమాకు ఉండదు. దేవరకి ఇంతకన్నా ఘోరంగా చేశారు. ఏమన్నా ఆగిందా దేవర? ఎన్టీ రామారావు ఆశీస్సులు ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎవ్వడేమో ఆపలేడు నాకు తెలిసి. అయితే దేవరకి ఎంతో ట్రోల్ చేశారు, ఏమన్నా ఆగిందా అది? దేవర ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా కూడా మొదలైంది, ఆల్రెడీ ట్రెండ్ మొదలైంది. కూలీని లేపుతున్నారు, ఈ సినిమాను తగ్గిస్తున్నారు. 2 సినిమాలు ఆడాలనే కోరుకుందాం. కానీ ఒక సినిమా పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం అనేది మా అంతే బెటర్ అనేది. ఇక బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్.